ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచి పిల్లరా, మన మధ్యలో చెల్లి మహన్న సాక్ష్యం ఇస్తుంది. గడిచిన బుధవారం వేళ తన మామయ్య గారికి బలహీనత వచ్చిందంట. మరి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తను మామయ్య గారి ఇంటికాడ ఉన్నారంట. మరి తన భర్త మరి కుటుంబ సభ్యులు పనికి వెళ్ళి ఉండగా బిడ్డ అయితే ఆందోళన చెందిందంట. ఆయనైతే చెప్పలేక మనసులోని అలాగే మౌనంగా ఉన్నప్పుడు వేళ ఎంతో భయపడి తన భర్తకు ఫోన్ చేసి, అయ్యా మీ నాన్నగారికి బాగలేదు, వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారా అంటే, దేవుడి కృప చేత పనికి వెళ్ళిన వాళ్ళు కూడా అందుబాటులో ఉండి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందంట. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కండిషన్ చేసి ఏం కాదని పంపించారు. కానీ 2 రోజులైనా సమాధానం దొరకలేదు. ఆ బిడ్డ ఎంతో బాధపడతా ఉన్న వేళ చెల్లెమ్మ అయితే ప్రార్థన చేసిందంట, ప్రభువా మరి మా కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనేనయ్యా. మరి కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. మరి పెద్ద దిక్కు లేకపోతే మా కుటుంబ పరిస్థితి ఏమైపోద్దో. నా మామయ్య గారిని అయ్యా నువ్వు స్వస్థపరచయ్యా. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ నువ్వు. నీ చల్లని హస్తంతో తాకి ఆ బిడ్డ శరీరం ఉన్న బలహీనత అంతా తొలగిస్తే వచ్చే ఆదివారం నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చుకుంటానయ్యా. నీ చల్లని హస్తంతో ముట్టని కన్యలతో ప్రార్థన చేసిన వేళ ఆ ప్రార్థన అన్నయ్య దేవుడు ఆలకించి మా మామయ్య గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి రోజు పనికి వెళ్ళడానికి కూడా కృపనిచ్చాడు అన్న అని చెల్లెమ్మ సాక్ష్యం ఇస్తుంది. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. బిడ్డ ప్రార్థన ఆలకించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరొక సాక్ష్యం విందాం ప్రియులారా.